వేలునాయుడికి వైపు చనిపోయి ఉంటుంది, కొడుకు చనిపోయింటాడు. సో కూతురికి ఇతను చేసే పనులు నచ్చకుండా అతనికి దూరంగా వెళ్ళిపోతుంది కొన్నేళ్ళకి. సో ఇతని మీద కొత్తగా వచ్చిన ఏసీపీ నాజర్ గారు వచ్చి ఇతని మీద టార్గెట్ ఉంటుంది అనమాట. సో ఇతని వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పేసి అప్పటికి ఏసీపీ వాళ్ళ ఇల్లు నాజర్ గారు ఇల్లు తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అపార్ట్మెంట్ లిఫ్ట్లో వెళ్తాడు అనమాట. పోయేటప్పుడు లిఫ్ట్లో వెళ్ళి లిఫ్ట్ ఓపెన్ చేసి ఇంట్లో తలుపు తీస్తాడు. తలుపు తీస్తే పనాం తలుపు తీస్తుంది. పనాం తలుపు తీసినాక ఏసీపీ పిలువు అని చెప్పేసి ఆమె పుష్ చేస్తాడు అనమాట. అంటే కొంచెం రేజ్ ఉంటుంది ఫేజ్, ఆ ఎక్స్ప్రెషన్ అంత ఎమోషన్. సో ఈ టైంలో వెళ్ళి చూసినప్పుడు కరెక్ట్గా ఒక ఫోటో చూస్తాడు. ఫోటో చూస్తే కరెక్ట్గా అతని కూతురు ఉంటుంది. ఏసీపీ పక్కన అతని కూతురు. కరెక్ట్గా ఇది తీసేటప్పుడు ఎవరండి అంటది. చూసినప్పుడు ఆమె చూసిన తర్వాత ఫోటో దింపడం నాన్న అంటుంది. అతను ఏంది ఇదంటే నేనేం చేయలేను, ఎందుకంటే నా వరకు వచ్చిన పాపం నాతోనే ఆగిపోని, నా పిల్లలకి వద్దు, నాకు దీని తప్ప వేరే దారి తెలియదు, నేను పెళ్లి చేసుకున్నాను తినేసి అని చెప్తుంది అనమాట. సో అప్పుడు అతనికి తెలుసా నువ్వు నా కూతురు అంటే, అతనికి తెలీదు, నేను అనాథని నమ్ముతున్నాడు, ఈవెన్ నేను కూడా నమ్ముతాను అంటాడు. అంటే అంతవరకు అతనికి ఉన్న కూతురు అఫెక్షన్ చూపించిన ఫేస్ మారిపోతుంది. అంటే నో టీమ్ యాక్చువల్లీ ఆ పాయింట్ నుంచి ఫీల్ అవుతుంది. కరెక్ట్గా నీకు ఇక్కడ చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒకే సింగిల్ సీన్లో, ఒక 2 minutes సీన్లో ఎన్ని పండించచ్చు అన్ని పండించారన్నమాట ఈ సినిమా కమల్ హాసన్ గారు. సో అక్కడి నుంచి కరెక్ట్గా అంతే ఒక నిస్సహాయత ఉంటుంది అనమాట అక్కడ. సో ఆ టైంలో కరెక్ట్గా లోపల నుంచి వాళ్ళ కొడుకు పిలుస్తాడు, మనవడు. సో బేసిక్గా అతను అమ్మ అని పిలుస్తాడు. పిలిచినప్పుడు టక్కని ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. కొడుక కొడుక అనేసి కొంచెం ముందుకు వస్తాడు. నాన్న నువ్వు రావద్దు, అతను నేను చూడాలని అనుకోవట్లేదు అనేసి ఆపుతారనమాట. సో అక్కడ ఒక పాస్ వస్తుంది అనమాట. ఇంకా అక్కడ కమల్ హాసన్ జీవించేస్తాడు. సో కనీసం ఏదైనా చెయ్యాలని చెప్పేసి ఈ చేతిలో రింగ్ ఇచ్చేయడానికి ట్రై చేస్తుంటాడు. తను వద్దు, నువ్వేం ఇవ్వద్దు అనేసి చెప్తుంది అనమాట. సో అక్కడితో ఇంకా బ్యాక్ వెళ్ళిపోతాడు. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఈ సీన్ క్లోజర్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ లిఫ్ట్ తిరిగి నిలబడతాడు వెళ్ళిపోవాలనేసి. బట్ లిఫ్ట్ ప్లస్ చేస్తాడు, లిఫ్ట్ వస్తూ ఉంటుంది. బట్ హీ స్టిల్ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో తను లిఫ్ట్లో వెళ్ళాక ఇష్టపడ్డు. సో అలాగే బ్యాక్ నడుచుకుంటూ వచ్చి స్టెప్స్ మీద దిగుతాడు అనమాట. అతను స్టెప్స్ మీద అలా వెళ్తాడు. కరెక్ట్గా లిఫ్ట్ పైకి వచ్చి నాజర్ ఏసీపీ గారు లోపల వచ్చి లిఫ్ట్ ఓపెన్ చేస్తారు. సో సీన్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. సో పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది.